చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా పలు సినిమాల్లో కూడా నటించాడు. కానీ స్టార్ ఇమేజ్ ను మాత్రం సొంతం చేసుకోలేదు. ఇక హనుమాన్ సినిమాతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం మిరాయి. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ నైతే దక్కించుకుంది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూనే వచ్చింది. సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుందని మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. మరి అప్పుడైనా ఈ సినిమా వస్తుందో లేదో అనే డౌట్ చాలా మందిలో ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఎన్ని కోట్లకు అమ్ముడైందో ఒకసారి అయితే తెలుసుకుందాం. ఈగల్తో మెప్పించిన కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు. మిరాయి గ్లిమ్స్, టీజర్ వంటివి పర్వాలేదు అనిపించాయి. ముఖ్యంగా వాటిలో విఎఫ్ఎక్స్ వర్క్ అయితే బాగా అనిపించింది. గ్రాఫిక్స్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ఇప్పటికే టాక్ అయితే వినిపిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు బయటకు వచ్చిన అప్డేట్ నుంచి మంచి రెస్పాన్స్ అనే సొంతం చేసుకున్నది. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ 38 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి టేబుల్ ప్రాఫిట్ తెచ్చిన సినిమా ఇదే. ఇక దీన్ని బట్టి చూస్తే మూవీతో ఓసారి తన ఖాతాలో హిట్ సినిమాల్ని వేయబోతున్నాడేమో తేజ సజ్జా అనే టాక్ అయితే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. హనుమాన్ తర్వాత తేజ సజ్జా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ మిరాయి మొదటి నుంచి మంచి అంచనాలు అయితే క్రియేట్ చేసుకునింది. ఇప్పటికే షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకునింది. ఎట్టకేలకు ఈ మూవీ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి అయితే సిద్ధంగా ఉందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజున చాలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ మూవీని మరోసారి వాయిదా వేయబోతున్నట్లు వార్తలైతే వచ్చాయి. అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 12కు పోస్ట్ పోన్ చేసినట్లు నెట్టింట పోస్టులు అయితే వైరల్ అయిపోతున్నాయి. త్వరలోనే ఈ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా మంచు మనోజ్ విలన్ గా మెప్పించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత తేజ జై హనుమాన్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అప్డేట్ కూడా రాబోతుందని ఇన్ఫర్మేషన్ ఉంది.